వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఎదలాపురం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ వెల్ఫేర్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా ఎదలాపురం మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఉద్యోగులు ఇక్కడ తమ సమస్యల కోసం ఐక్యతగా ఏర్పడడం ఆనందంగా ఉందని, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, వారు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. మరొక ముఖ్య అతిథి రవి మారుత్ మాట్లాడుతూ, ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా ప్రపంచంలో పెత్తందారీ విధానాన్ని కొనసాగిస్తుందని, అమెరికా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక యుద్ధాలు చేస్తుందని, ఐక్యరాజ్య సమితి ఉండగా పెట్రోలియం ఉత్పత్తి చేస్తున్న దేశాలలో జోక్యం చేసుకొని తన అనుకూల ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు. అలాగే భారతదేశం తటస్థ విధానాన్ని అవలంబించడం సరైనది కాదని, ఇలాంటి విధానం రేపు మనకు కూడా నష్టదాయకంగా ఉంటుందని, మనల్ని రక్షించడానికి కూడా మరెవరూ రారని స్పష్టమైన వైఖరిని కలిగి ఉండి అమెరికన్ సామ్రాజ్యవాదంను ఖండించాలని అన్నారు. ఉద్యోగుల సంక్షేమమే కాకుండా సామాజిక స్పృహ కలిగి ఇలాంటి సెమినార్లు ఏర్పాటు చేసిన ఉద్యోగుల సంఘాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏదలాపురం మున్సిపల్ కార్పొరేటర్లు, అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘం ఆవిర్భావ సందర్భంగా ఇక్కడ జరిగినటువంటి ఈ బహిరంగ సభలో ఏదులాపురం మున్సిపాలిటీలోని 38 వార్డులకి 32 వార్డులకి ఎలా అభివృద్ధి చెందాలో కార్పొరేటర్లు, ఈ సంఘ బాధ్యులు చర్చించుకున్నారు. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ యుద్ధం వలన భారతదేశం మీద పడేటువంటి దుష్ప్రభావాలు, వాటి నుంచి మనం ఎలా ఈ యుద్ధాన్ని ఆపటానికి ప్రజలందరూ కూడా గొంతెత్తాలి అనేటువంటి విషయం మీద కూడా ఇరాన్ అమెరికాల యుద్ధాన్ని గురించి వివరించడం జరిగింది. ఈ రకంగా ఈ సంఘం ఒక చైతన్యాన్ని ప్రజల్లోకి, ముఖ్యంగా ఏదులాపురం మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా ఒక కొత్త చైతన్యాన్ని, అభివృద్ధి మార్గాన్ని చూపిస్తున్నందుకు ఈ ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల సంఘాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఇక్కడ ఏదులాపురంలో ఒక సెమినార్ ని ఏర్పాటు చేసుకున్నాం. అమెరికా యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా మమేకం కావాల్సినటువంటి అవసరం ఉంది. అమెరికా ఇవాళ పోలీస్ పెత్తందారీ విధానాన్ని అవలంబిస్తుంది. అమెరికా చేసేటటువంటి ఈ వికృత చేష్టలు మొత్తం ప్రపంచం మీద పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రేపు మన దేశం మీద కూడా ఈ పరిస్థితి పడే అవకాశం ఉంది. రేపు మన ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నమయ్యేటటువంటి అవకాశం ఉంది. అమాయకమైనటువంటి దేశాల మీద, అమాయకమైనటువంటి ప్రజల మీద బాంబులు విసిరి వేలాది మందిని పొట్టలు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ఐక్యరాజ్య సమితి కళ్ళుండి చూడలేనటువంటి కబోదిలాగా ఉన్నది. ఐక్యరాజ్య సమితి ఇప్పటికైనా ఈ పెద్దన్న పాత్రను వహించి ఈ యుద్ధాన్ని ఆఫ్ చేయడం కోసం ప్రయత్నం చేయాలని, అమెరికా యుద్ధోన్మాదాన్ని అందరం ఖండించాలని, అమెరికా ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకొని యుద్ధ నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి, యుద్ధాల నుంచి వెనక్కిపోవాలని చెప్పి కోరుతూ ఈ యుద్ధాన్ని ఆపేంత వరకు కూడా మా సంఘీభావ కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడి సరిగ్గా ఒక వసంతాన్ని పూర్తి చేసుకుని రెండవ వసంతంలోకి ఈ రోజు అడుగు పెడుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు విజయ్ గారు జెండావిష్కరణతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అనంతరం ఏదులాపురం మున్సిపాలిటీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆహ్వానం మన్నించి మున్సిపల్ చైర్మన్ గారు పోకబత్తిని అనిత గారు, అట్లాగే సుమారు 10-12 మంది కౌన్సిలర్స్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. 100 నుంచి 150 వరకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ తమ యొక్క సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమానికి చాలా చక్కగా రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అట్లాగే వక్తగా విచ్చేసిన రవి మారుత్ గారు కూడా యుద్ధోన్మాదం మీద ఇరాక్ పై అమెరికా చేస్తున్న దాడిని ఖండించాలని ఉద్యోగ ఉపాధ్యాయులకు సూచించడం, అట్లాగే ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధికై కంకణం కట్టుకున్న మా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ఎల్లవేళ ఈ మున్సిపాలిటీకి, ప్రభుత్వానికి చేదోడువాదులుగా ఉంటుందని, నిత్యం ప్రశ్నించే తత్వం కాడ ఈ ఉద్యోగ ఉపాధ్యాయ అసోసియేషన్ ఉంటుందని, అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ఏర్పడే ఈ సంఘాన్ని అందరూ ఆదరించాలని, ఈ సంఘం చేసే కార్యక్రమంలో ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయ పెన్షనర్స్ అందరూ విరివిగా పాల్గొనగా ఆహ్వానిస్తున్నారు. తరఫున ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం చేస్తున్నది చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా ఇది సందర్భంలో అమెరికా జరిగే దాడిలో మేము
అందరం అరికట్టాలని, ఖండించాలని మేమందరం కలిసికట్టుగా ఈ రోజు ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసిన 32 వార్డు కౌన్సిలర్లందరికీ చైర్పర్సన్ అనిత గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మా వార్డులలో ఆయన కౌన్సిలర్ మా సమస్యలన్నీ వారికి తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా సానుకూలతతో వినడం జరిగింది. చాలా మీకు తోడుగా ఉండి మీ అభివృద్ధి పదంలో ముందుంటామని మాట ఇవ్వడం జరిగింది. మేమందరం ఈ రోజు సమిష్టిగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని చాలా సమన్వయంతో ఇంకా ముందుకి వెళ్తూ మేము ఇంకా అభివృద్ధి బాటలో ముందుండాలని, ప్రతి సమస్యను మేము అందరికీ తెలియజేస్తూ కలిసికట్టుగా పనిచేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. జరుపుకోవటం ఘనంగా జరుపుకుంటున్నాము. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి 32 వార్డు నుండి విచ్చేసినటువంటి మా నాయకులు, అదే విధంగా మా కార్యకర్తలు ఈ రోజు ఇక్కడ అటెండ్ కావడం జరిగింది. అదే సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదే విధంగా వివిధ వార్డు నుంచి వచ్చినటువంటి కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ మున్సిపాలిటీ అభివృద్ధిలో మేము కూడా మీతో మమేకమై అభివృద్ధి కొరకే పనిచేస్తామని, మా యూనియన్ ఏర్పడ్డది కూడా అభివృద్ధి మంత్రం కోసమే కాబట్టి అందరం కలిసి ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా మేము ప్రతిజ్ఞబూని ముందుకెళ్తున్నాం. రాబోయే టర్మ్ లో ఈ పీరియడ్ లో ఈ మున్సిపాలిటీని ఖమ్మానికి ధీటుగా అభివృద్ధి చేయడంలో మేము కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. పూర్వం ఉద్యోగ ఉపాధ్యాయుల ఆవిర్భావ సమావేశానికి హాజరైనటువంటి మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సంస్థని ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలికమైన సదుపాయాలని కల్పించుకోవడం కోసం ఈ సంస్థని 1 సంవత్సరం కింద ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు మొదటి సంవత్సరంగా ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన 32 వార్డులో ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్స్, అదే విధంగా చైర్మన్ గారు, మా మిత్రులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మా యొక్క ప్రాంతం మా వార్డుల యొక్క అభివృద్ధి కోసము భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి ఆ చైర్మన్ గారి సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్ యొక్క సహకారంతో మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మేము భవిష్యత్తులో ఇలాంటి మీటింగ్లు ఎక్కువగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడి ఉన్నది. భవిష్యత్తులో ఈ అవసరాలు మనం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా మనం ఐక్యంగా కావాల్సిన అవసరం ఏర్పడి ఉంది. అదే విధంగా ఇప్పుడు అమెరికా సామ్రాజ్యవాదం ఎట్లా ఉందంటే చిన్న దేశాలని తన యొక్క గుప్పెట్లో పెట్టుకొని తను ఆ పెద్ద తరహాగా పెద్ద వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ చిన్న దేశాలని ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళ మానవులుగా పరిగణించుకుంటా ఒక శత్రు దేశంగా పరిగణిస్తూ ఈ అమెరికా సామ్రాజ్యం నశించడం కోసం మనం ఈ రోజు కూడా ఈ ఇరాక్ పై జరుగుతున్నటువంటి దాడుల్ని కూడా ఖండిస్తూ ఇక్కడ మనం ఈ సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.